అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నెయ్యిలో కల్తీ కలవలేదా అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఈ సిట్ విచారణ 2019 నుంచి 24 వరకు వేశారు. ఈ సిట్ విచారణలో తేలినటువంటి నిందితులైన ప్రీమియర్ డైరీ, ప్రధానమైనటువంటి నిందితుల్లో ఒకరైన ప్రీమియర్ డైరీ 2013 నుంచి 2024 వరకు నెయ్యిని అనేక మార్లు టెండర్లలో పాల్గొని సరఫరా చేసింది. మీకు ఈ రోజున స్వామి మీద నిజంగా భక్తి ఉంటే గత మీ ప్రభుత్వ హయాంలో కూడా సరఫరా అయినటువంటి నెయ్యి మీద మీరు విచారణ చేయించాలి. మరి ఆ రోజు సరఫరా చేసినటువంటి ప్రీమియర్ డైరీ 90% పైగా సరఫరా చేసిన ప్రీమియర్ డైరీ ఈ రోజు కూడా సరఫరా చేసింది అన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా. మీరు అన్నారు ఆ సమావేశంలో, మాకు భగవంతుడి మీద భక్తి తప్ప మరేమీ లేదు అని. మేము కూడా ఆ భక్తితోనే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మీరు టీటీడీని టీడీపీకి రాజకీయ పావుగా వాడుకుంటున్నారు అన్నటువంటి బాధ మాకు. టీటీడీ వేరు, టీడీపీ వేరు అన్నటువంటి విషయం మీరు మర్చిపోయినారు. టీడీపీ అంటే దాని అనుబంధ సంస్థ టీటీడీ అనుకొని మా మీద దాడి చేయటం ప్రారంభిస్తున్నారు. ఇదిగో 2018లో 27/8/2018లో ప్రొక్యూర్మెంట్ వింగ్ చాలా ముఖ్యమైనటువంటి విషయం, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని ఈ రోజున బయట పెడుతున్నా నేను. 87,750 కేజీల టిన్నుల నెయ్యిని కొనుగోలు చేసింది టీటీడీ. ఎందుకు కొనుగోలు చేసిందిరా అంటే చాలా స్పష్టంగా ఎన్హాన్స్డ్ ఫ్లేవర్ ఆఫ్ కౌ ఘీ త్రూ టిన్స్, అంటే నెయ్యికి ఆ ఫ్లేవర్ ను అద్దటం కోసమని, ఆ మోల్డింగ్ కోసమని రోజుకు 975 కేజీలను కొనుగోలు చేసింది. ఎందుకు కొనుగోలు చేశారు మీరు? ఎందుకు ఆ మోల్డింగ్ కు ఎన్హాన్స్డ్ ఫ్లేవర్ కి అంటాలనేటువంటి ప్రయత్నం చేసినారు? ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నా, ఆ రోజున మీరు వాడినటువంటి నెయ్యి కల్తీ నెయ్యి కనుకనే, ఆ నెయ్యి వాసన రాలేదు కనుకనే ఎన్హాన్స్డ్ ఫ్లేవర్ ఆఫ్ కౌ ఘీ త్రూ టిన్స్ అని 3,75,00,000 రూపాయలకు మీరు కొన్నారు. ఇంతకంటే సాక్ష్యం మరొకటి ఉందా? మీ హయాంలో కల్తీ జరిగింది అనటానికి మీరెందుకు దానికి ఫ్లేవర్ రావాలని అనుకున్నారు? సమాధానం చెప్పాలా? దీనికి సంబంధించినటువంటి కమిటీలో, ఈ కొనుగోలు కమిటీకి సంబంధించి ఆనాటి జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అధ్యక్షతన ఇప్పుడు ఎవరైతే మా మీద మాట్లాడుతున్నారో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు, ఆ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అని మేము నియమించుకున్నామని చెబుతున్నటువంటి ఈ ప్రబుద్ధులకి ఈ రెజల్యూషన్ ఒక సమాధానం. 2018లోనే విజయభాస్కర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆ టెక్నికల్ కమిటీలో మెంబర్, బి సురేంద్రనాథ్ అనేటువంటి వ్యక్తి అప్పుటి సభ్యుడు. వాళ్ళు అప్పుడు ఉన్నారు, మా హయాంలో ఉన్నారు. ఇప్పుడు నిందితులలో ఆ విజయభాస్కర్ రెడ్డి, సురేంద్ర ఉన్నారు. అలాగే ప్రొక్యూర్మెంట్ జీఎం కూడా ఆనాడున్నటువంటి వ్యక్తే ఈనాడు నిందితుడుగా జైల్లో ఉన్నాడు. అలాగే టెంపుల్ ఎఫ్ఎస్ఈఓ అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. ఎస్వి గోరక్షణశాలకు సంబంధించినటువంటి డైరెక్టర్ అప్పుడు ఉన్నారు, మొన్నటి వరకు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఈ ఎన్హాన్స్డ్ ఫ్లేవర్ ఆఫ్ కౌ ఘీని కొనాలా అని నిశ్చయించి
దీనికి సంబంధించి పలమనేరుకు సంబంధించిన పరాగ్ మిల్క్ ప్రోడక్ట్ ఫుడ్ లిమిటెడ్ అనే వాళ్ల చేత 385 రూపాయలకు పలమనేరుకు చెందిన సంస్థ సరఫరా చేసింది. రోజుకు ఆ కాలం నాటికే 3 లక్షల లడ్లు తయారు చేసేటువంటి రోజులలో కేవలం 975 కేజీలు రోజుకు నెయ్యితో ఫ్లేవర్ అద్దటానికి, అంటే మేము తయారు చేసినటువంటి లడ్డూలు ఎంత నాణ్యమైనవో అని చూపించటానికి వీళ్లు చేసినటువంటి దుర్మార్గం, తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి దుర్మార్గం ఇది. ఇది టీటీడీ రెజల్యూషన్, ఇది ఎవరు కూడా డేటెడ్ రెజల్యూషన్ నంబర్ 374 డేటెడ్ 28th of August 2018 స్పష్టంగా ఉన్నది ఇందులో. మేము అడుగుతున్నాం అదే 2013 లేదా 14 నుంచే ఇదే సిబిఐ ఎంక్వైరీని వేయించేటువంటి దమ్ము మీకు ఉన్నదా? స్వామి మీద అపారమైన భక్తి విశ్వాసాలు కలిగినటువంటి చంద్రబాబు గారికి విన్నవించుకుంటున్నా నేను. నిజంగా మీలో భక్తి ఉంటే మీరు టీటీడీని రాజకీయ పావుగా వాడుకొని వాళ్లే అయితే మీ హయాంలో సరఫరా అయినటువంటి వాళ్ల మీద, సరఫరా చేసినటువంటి వాళ్ల మీద, కొనుగోళ్లు చేసినటువంటి వాళ్ల మీద విచారణ చేయించండి. ఇప్పుడేదో అనిల్ కుమార్ సింఘాల్ ఇంకొక అధికారి దోషులు కాబట్టి అనేటువంటి మాటలు మాట్లాడినారు. మరి అనిల్ కుమార్ సింఘాల్ అనేటువంటి వ్యక్తి మీరు సిట్టును ఏర్పాటు చేసిన తర్వాత మీరు ఏదైతే మాటలు మాట్లాడారో ఆ నెయ్యికి బదులు యానిమల్ ఫ్యాట్ వాడినారు వాళ్ళు అని మీరే చెప్పి ప్రకటించినారే, మరి మీరెందుకు రెండవసారి అనిల్ కుమార్ సింఘాల్ గారిని 2 సార్లు ఈవోగా వేసినారు? ఏంటి ఆ మతలబు? దానికి కారణమేంది? ఈ రోజు అనిల్ కుమార్ సింఘాల్ ని తీసియటానికి దీన్ని బూచిగా చూపించి ఆ తుపాకీతో అనిల్ కుమార్ సింఘాల్ ని కాల్చటం కాదా అన్నటువంటి అనుమానం అందరికీ రావటం లేదా? మా హయాంలో అట్లాగే సత్యకుమార్ అనేటువంటి మంత్రి, అంటే వీళ్ళంతా కలిసి ముఖ్యమంత్రి మాట్లాడమన్నటువంటి మాటలు, కల్తీ నెయ్యి జరిగిందా లేదా అన్నటువంటి విషయం చెప్పండి అని చెప్తున్నారు. కల్తీ నెయ్యి కాదు మీరు చెప్పింది, పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప నూనెతో తయారు చేసినటువంటి లడ్డూలు అని మీరు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు. దానిని మేము అది తప్పు అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఖండిస్తున్నాం. ఈ రోజున తప్పు జరిగిందని, నెయ్యిలో కల్తీ వెజిటబుల్ ఫ్యాట్స్ ఉన్నాయి తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.